లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటిది? లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి ప్రజల్లో ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక మూఢనమ్మకం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తప్పుడు నమ్మకాలు, అవి తప్పుడు విశ్వాసాలు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదొక సైన్స్ అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, నువ్వు తలుచుకో నువ్వు అయిపోతావు అని అంటుంటారు కదా. అవును, సాధ్యపడుతుందా అంటే 100% పాసిబిలిటీ. ఇప్పుడు క్రాంతి ప్రధానమంత్రి కావాలనుకుంటుంది, అవుతుందా? లక్ష్యం ఏంటి? ప్రధానమంత్రి అవ్వాలి. దానికోసం రూట్ మ్యాప్ ఏముంది? మీరు ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు మీరు అక్కడ కనబడ్డారు. ఎక్కువ ఆడ అందరూ ఉన్నది కూడా మొత్తానికి క్రైస్తవులే ఉన్నారు, క్రైస్తవానికి సంబంధించినటువంటి ప్రచారకులు, పాస్టర్స్ ఉన్నారు. అందులో భిన్నంగా మీరు కనబడ్డారు. ఎందుకు పోవాల్సి వచ్చింది మీరు? యాక్చువల్గా నాకు మతం లేదు సార్. ఈ మతస్థుల దగ్గరికి వెళ్తాను, ముస్లింకి ఏమైనా వెళ్తాను. బాబు ఏమన్నాడంటే క్లియర్గా ఇది క్రైస్తవులను ముస్లింలు ఐక్యంగా ఉండాలి, ఇది హిందువులకు వ్యతిరేకంగా అన్న అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికి మీరు కూడా వత్తాసు పలికిరారు. క్రైస్తవులు ముస్లింలు కాదు ఏకమవ్వాల్సింది, మానవులందరూ ఏకమవ్వాలి అని చెప్పాను. ఇది కట్ చేసి పాస్టర్ అజయ్ బాబు గారు మాట్లాడినప్పుడు నేను తల ఊపుతున్నట్టు ఒక క్లిప్ మాత్రమే వైరల్ అయింది తప్ప నేను మాట్లాడిన మాటలు వైరల్ అవ్వలేదు. హిందువులందరినీ ఓటు బ్యాంక్గా మార్చుకోవడం కోసం క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏదైతే జరిగిందో అది కుట్రకోణంలో ఏదైనా జరిగి ఉంటే మాత్రం న్యాయం కోసం పోరాడేంతవరకు నేను నిలబడాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. ప్రవీణ్ పగడాల చనిపోవడానికి కారణం హిందువులేనా? మరి ప్రవీణ్ పగడాల గారి విషయం ఏం జరిగింది అన్నది ఇప్పుడు అసలు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంటే ఏడ ఇబ్బంది ఉన్నా కూడా అక్కడ బ్రదర్ షెఫీ ఉంటాడా? హిందూ ముస్లిం క్రైస్తవుడు ఫీలింగ్ లేదండి. నాకు భారతీయుడు కావాలి, దేశం సస్యామలంగా ఉండాలి. మతపరమైన చర్చకు బీఆర్ఎస్పీ సిద్ధమా? ధర్మపరంగా మాట్లాడడం సిద్ధంగా ఉన్నాను. ధర్మపరమైన మత చర్చకు బీఆర్ఎస్పీ సిద్ధమా? 100% సిద్ధమే సార్. ఎందుకంటే మీరు మోటివేషనల్ స్పీకర్గా ఉన్నారు. కొంచెం సమాజాన్ని కూడా అంటే ఈ మతం ఆ మతం అని కాదు, లేకపోతే ఈ కులం ఆ కులం అని కాదు, కానీ సపరేట్గా మీకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా కొంచెం ఒక ఫ్యాన్ బేస్ అయితే మీకు ఉన్నది. మీకంటూ మిమ్మల్ని ఆదరించేవారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటిది సార్? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక న్యూరో సైన్స్ అండి. అది న్యూరో సైన్స్. లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి ప్రజల్లో ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక మూఢనమ్మకం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తప్పుడు నమ్మకాలు, అవి తప్పుడు విశ్వాసాలు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదొక సైన్స్ అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా నేను చాలా డీప్ రీసెర్చ్ చేస్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ మీద. రైట్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజమా అని అంటే 100% నిజం, 1000% నిజం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అసలు చూద్దాం. నేను దేన్నైతే ఆకర్షిస్తానో అది నా జీవితంలోకి వస్తుంది. రైట్. మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, నువ్వు తలుచుకో నువ్వు అయిపోతావు అని అంటుంటారు కదా. అవును. సాధ్యపడుతుందా అంటే చూడండి, ఒక మనిషి తన జీవితంలో ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ఎలా చేరాలి అన్నది ఒక స్టెప్స్ ప్లాన్ చేసుకుంటే, రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు క్రాంతి ప్రధానమంత్రి కావాలనుకుంటుండ, అవుతుందా? క్రాంతి ప్రధానమంత్రి కావాలి అని మీరు అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు దానికోసం ఏంటి రూట్ మ్యాప్ ఏంటి? ఇది మీ గోల్, లక్ష్యం ఏంటి? ప్రధానమంత్రి అవ్వాలి. దానికోసం రూట్ మ్యాప్ ఏముంది? ఎలా చేస్తే మీరు వెళ్ళగలుగుతారు? రూట్ మ్యాప్ ప్లాన్ చేయండి, డెడికేటెడ్గా దానికోసం వర్క్ చేయండి. దానికి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్ 21 పాయింట్స్ ఉన్నాయి. దాన్ని చేసుకుంటారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. చూడండి, నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నరేంద్ర మోడీ గారు టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రి అయ్యారు అంటే ఒక జర్నీ కనిపిస్తుంది కదా. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు జస్ట్ పేపర్ బాయ్ దగ్గర నుంచి రాష్ట్రపతి అయ్యారు అంటే వాళ్ళకంటే వీళ్ళందరూ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యారా? అది లా ఆఫ్ అట్రాక్షన్ అనే విషయం తెలియకుండానే ఫాలో అవుతారు చాలామంది. మీరు కూడా ఫాలో అవుతారు, నేను కూడా ఫాలో అవుతాను. ఏంటంటే ఒక దాన్ని మనం ఇష్టపడి దాన్ని పదే గుర్తు చేసుకుంటూ దానికోసం మనం ఎప్పుడూ ఆలోచించుకుంటూ దానికోసం శ్రమించుకుంటూ ముందుకెళ్ళటం, దానికో సిస్టమ్ ఉంది. మళ్ళీ మనం ఎప్పుడైతే ఒక దాన్ని బలంగా కోరుకుంటామో అది మన దగ్గర రావడం కోసం ఆ పైవాడు హెల్ప్ చేస్తాడు, యూనివర్స్ కూడా హెల్ప్ చేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక అద్భుతమైన సైన్స్ క్రాంతి గారు. ఇది ఒక వ్యక్తి కనుక అర్థం చేసుకుంటే, ఉదాహరణకి ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఇద్దరు స్టూడెంట్స్ కూడా 10th అయిపోయింది అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్తున్నారు. వాళ్ళు ఇద్దరు లక్ష్యం కూడా నీట్
అపేర్ అవ్వాలనుకుంటున్నారు. ఇద్దరు కూడా ఈక్వల్గా చదువుతున్నారు, ఈక్వల్గా ఇంటెలిజెన్స్ ఉంది, ఈక్వల్గానే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరు స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ని ప్రాక్టీస్ చేస్తూ చదువుతున్నాడు, ఇంకో వ్యక్తి జస్ట్ చదువుతున్నాడు. ఓకేనా? వీళ్ళిద్దరిలో ఇతనికన్నా 1000% ఎక్కువగా ఇతను సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. ఎందుకు? లా ఆఫ్ అట్రాక్షన్ అంత బలంగా తన లక్ష్యంలో తన ప్రయాణానికి బలపడుతుంది. ఎందుకంటే మనిషి ఏం చేయాలి అది చేసేలా చేస్తుంది. మనిషిలో నుంచి ఇప్పుడు లక్ష్యం చేరడం కోసము ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాల నుంచి దూరం చేస్తుంది మనకి. అంటే లేజినెస్ లేకుండా చేస్తుంది. కష్టతరమైన వర్క్ కూడా ఈజీగా చేసేలా చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. మనిషికి అమ్మో నా వల్ల అవుతుందా అన్న ఫీలింగ్ లేకుండా చేస్తుంది. ఖచ్చితంగా నేను చేస్తానన్న ఫీలింగ్ వచ్చే విధంగా చేస్తుంది. అంటే నేను సాధించేశాను అన్న నమ్మకం ముందే సాధించక ముందు వచ్చే విధంగా చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. పాసిబిలిటీస్ అయితే 100% పాసిబిలిటీ. అంటే ఇట్లా ప్రాక్టికల్గా మీరు ఏమైనా చెప్పగలుగుతారా ఇప్పుడు? చూడండి, ఇప్పుడు ఉదాహరణకి మీకు విషయం చెప్తాను. అరుణిమా సిన్హా ఈమె ఎవరెస్ట్ ఎక్కింది. ఈమె గురించి మోటివేషన్ స్టోరీ నేను చెప్పాను, నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అరుణిమా సిన్హా ఎలా ఎవరెస్ట్ ఎక్కింది. ఆమె ఒకసారి ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటుంది. చేసేటప్పుడు దొంగలు తన మెడలో నుండి చైన్ లాక్కుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఈమె విడిపించుకునే ప్రయత్నంలో వాళ్ళు నెట్టేస్తారు, ఈమె బయటపడిపోతుంది. ట్రైన్ నుంచి నడుస్తున్న ట్రైన్ నుంచి బయటపడుతుంది. ఆ తరుణంలో 2 కాల్స్ కూడా బ్రేక్ అయిపోతాయి. వెన్నుపూస 3 ప్లేసెస్లో బ్రేక్ అవుతుంది. రాత్రి మొత్తం అక్కడే పడిపోయి ఉంటుంది. బ్లీడింగ్ అయ్యి తను స్పృహ కోల్పోయే పరిస్థితి. ఎలకలు వచ్చి తింటుంటాయి అనమాట. ఎలకలు వచ్చి తను తింటుంటాయి. చాలా ఘోరం పరిస్థితి. తన పక్క నుంచి తన పడున్న పక్క ట్రాక్లో నుంచి 60 ట్రైన్స్ వెళ్ళాయి రాత్రి మొత్తం. అలాంటి పరిస్థితి. తెల్లారిన తర్వాత ఎప్పటికో పక్కన ఒక విలేజ్ వాళ్ళు చూస్తే కానీ ఇక్కడ బాడీ పడి ఉంది అనుకున్నారు. కాకపోతే బతికుంది, హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ సిచ్యువేషన్ అక్కడ ఏమైంది చూడండి. ఆ అమ్మాయి విషయంలో ఏం జరుగుతుందంటే ట్రైన్ టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తుంది. టీసీ వచ్చి అడిగేసరికి ఆమె భయపడి దూకేసింది అనే న్యూస్ బయటకు వస్తుంది. వాస్తవం వేరు, బయటకు వచ్చిన న్యూస్ వేరు. ఎప్పుడైతే ఆ న్యూస్ పేపర్లో మొత్తం వచ్చేసరికి వాళ్ళ విలేజ్లో ఉన్న వాళ్ళు రిలేటివ్స్ అందరి మీద ఒక షేమ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా కాదు, అది నిజం కాదు, జరిగింది ఇది అని చెప్పినా కానీ వింటున్నారే తప్ప మీడియా కవరేజ్ రావట్లేదు. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే, నేను ఇంత చెప్తున్నా నా మాట మా అమ్మ నాన్న మాట ఎప్పుడు పట్టించుకోవట్లేదేంటి, ఎందుకు మేము చిన్నోళ్ళనే కదా, కాదు నేను చాలా గొప్ప స్థాయికి వెళ్ళి నేను ప్రపంచానికి జరిగిందేంటో చెప్తాను అని నిర్ణయించుకుంటుంది. చాలా గొప్ప స్థాయి అంటే ఏం చేయాలి అంటే అదే బెడ్ మీద ఉండి అనుకుంటుంది, నేను ఎవరెస్ట్ ఎక్కుతాను. ఎవరెస్ట్ అదో ఆడు లేవుగా, నడు విరిగిపోయి ఉంది కదా. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే టైంలో కూడా కాళ్ళు ఘోరమైన పరిస్థితి. అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళదండి, డైరెక్ట్గా అప్పటికే ఎవరెస్ట్ అధిరోహించినట్టు ఒక స్త్రీ ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళేసి ఉంటుంది, నేను ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నాను. ఆమె చూసి షాక్ అవుతుంది, నీకు కాళ్ళు లేవు, నడుము విరిగిపోయి ఉంది, నువ్వు కూర్చునే పరిస్థితులు లేవు, నిలబట్టడం నీకు రాదు, నువ్వు ఎవరెస్ట్ ఎక్కడం ఏంటి? ఈ స్థితిలో నువ్వు ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకున్నావు కదా, ఎక్కేసావు నువ్వు. అసలు నీకు ఆలోచన వచ్చిందంటే నువ్వు ఎక్కినట్లు. ఈ స్థితిలో ఆలోచన రాకూడదు కదా, వచ్చింది నువ్వు ఎక్కినట్టే. లా ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్. ఆ తర్వాత ప్రాక్టీస్ మొదలు పెడుతుంది తను. ఆమె నడవడం మొదలు పెడితే కాళ్ళ నుంచి రక్తం వస్తుంటుంది, ఎందుకంటే నార్మల్ ఆర్టిఫిషియల్ ఫుడ్ పెట్టుకుంటుంది. వేరే వాళ్ళు 1 గంటలో ప్రయాణం చేసేయండి, ప్రాక్టీస్ చేసే 1 గంటలో రీచ్ అయ్యేదాన్ని ఏమో రీచ్ అవ్వంటే 6 గంటలు పట్టేది. వచ్చేసి తనకి యాక్సిడెంట్ ట్రైన్ పట్టాల మీద పడి ఉన్నటువంటి టైంకి కరెక్ట్గా 1 ఇయర్ దాటిందో లేదో ఎవరెస్ట్ పైన ఉందాము. అధిరోహించింది. ద లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నేను చేయగలుగుతాను అని సబ్కాన్షియస్ బ్రెయిన్కి స్ట్రాంగ్గా చెప్పేయాలి. అది నమ్మాలి. ఎంత నమ్మాలి? 100% నమ్మాలి. 0.1% డౌట్ లేకుండా సబ్కాన్షియస్ బ్రెయిన్కి బిలీఫ్. ఈ సబ్కాన్షియస్ బ్రెయిన్ ఏంది అసలు? సార్ చూడండి, ఇప్పుడు కాన్షియస్ బ్రెయిన్ ఉంది, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఉంది. ఇప్పుడు నేను కాన్షియస్ బ్రెయిన్తో మాట్లాడుతున్నాను, అంటే స్పృహతో ఉన్నటువంటి బ్రెయిన్తో మాట్లాడుతున్నాను. సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉందో నా జీవితంలో జరిగే విషయాలలో నుంచి నేర్చుకున్న విషయాలు సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఫీడ్ అయిపోతాయి. బిలీఫ్ సిస్టమ్ అంటారు దాన్ని, బిలీఫ్ సిస్టమ్. ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అయితే ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ప్రోగ్రామింగ్ చేపిస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. ఉదాహరణకి అంటే మనం ఇది చేయాలి అని చెప్పి ఎస్, దానికి ఒక పద్ధతి ఉందండి, అఫర్మేషన్స్ అంటారు. అంటే కొన్ని మాటలు, బలమైన పాజిటివ్ మాటలు, స్ట్రాంగ్ మాటలు చెప్పడం వల్ల బ్రెయిన్లో ప్రోగ్రామింగ్ అవుతుంది. అదొక స్టెప్. లా ఆఫ్ అట్రాక్షన్లో 21 పాయింట్స్ ఉన్నాయి. ఆ 21 పాయింట్స్ చాలా ఈజీగా చెప్పొచ్చు, చాలా ఈజీగా నేను దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఇంకా అద్భుతం ఏంటంటే ఇది అడ్వాన్స్ సైన్స్ అంటారు కదా క్రాంతి గారు, కాదు. వేదాల్లో, చతుర్వేదాల్లో ఉన్న సైన్స్ ఇది, భగవద్గీతలో ఉన్న సైన్స్ ఇది. బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, బైబిల్ న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, ఖురాన్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేశాను నేను. చేసిన తర్వాత యాక్చువల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత బలంగా పనిచేస్తుంది, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు మనిషి చూడండి, ఎవరిని కదిలించినా కానీ అప్పుల్లో ఉన్నాను అంటున్నాడు. 100 మందిలో 95 మంది అప్పుల్లోనే ఉన్నారు దాదాపుగా. ఎందుకున్నారు ఏంటి అంటే వాళ్ళకి తెలియకుండా అప్పుల్ని ఆకర్షించారు, వాళ్ళ జీవితంలోకి అప్పులు వచ్చాయి, వాళ్ళే ఆకర్షించారు. అది ఎలా నేను చెప్తే వాళ్ళు షాక్ అవుతారు. వాస్తవానికి అప్పులు ఆకర్షించారు. జబ్బులను ఆకర్షిస్తే జబ్బులు వస్తాయి, అప్పులను ఆకర్షిస్తే అప్పులు వస్తాయి.
కోట్లను ఆకర్షిస్తే కోట్లు జీవితంలోకి వస్తాయి, పేరు ప్రఖ్యాతులు ఆకర్షిస్తే పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దాన్ని ఆకర్షించే పద్ధతి నేర్చుకోవాలి. ఓకే. ఎందుకంటే క్రాంతి గారు ఇక్కడ ఈ యూనివర్స్ ఉంది కదా, విశ్వం చాలా గొప్ప యూనివర్స్. ఈ యూనివర్స్ మొత్తాన్ని కూడా దేనికోసం ఎవరు సృష్టించారు అంటే మన వేద శాస్త్రాలు చెప్తున్నాయి, ఆ సృష్టికర్త సృష్టించాడు, భగవంతుడు సర్వేశ్వరుడు సృష్టించాడు. దేనికి సృష్టించాడంటే మనిషి కోసమే. ఈ మొత్తం విశ్వం ఉంది నా కోసమే. అలాంటప్పుడు నాకు కావాల్సింది ఈ విశ్వంలో లేదా? నాకు కావాల్సింది ఉంది కదా, నాకు 10 కోట్లు కావాలి, ఈ విశ్వంలో 10 కోట్లు లేవా? ఉన్నాయి. మీరు ప్రధానమంత్రి కావాలి, ఈ విశ్వంలో ఉన్నదే కదా మీరు అడుగుతుంది. అయితే ఈ విశ్వంలో ఉన్నది, ఈ విశ్వమే మీకోసం కదా, దేవుడు విశ్వాన్ని తయారు చేసిందే మీకోసం అన్నప్పుడు ఈ విశ్వం మీకోసం ఎందుకు పని చేయదు? పని చేసేలా చెయ్యాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. మీ జీవితంలో మనీ రావాలి, మనీకి కొన్ని రూల్స్ ఉన్నాయి క్రాంతి గారు. ఆ రూల్స్ ఫాలో అయితే మనీ వస్తాయి. మనీకి కొన్ని లాస్ ఉన్నాయి. ఎన్ని రోజులలో అవుతుంది ఇదంతా? హౌ మెనీ డేస్? ఇప్పుడు నేను ఒకటి వర్క్షాప్ ప్లాన్ చేశాను. నేను వాళ్ళకి నేనేం చెప్తున్నాను ఏంటంటే 100 రోజులు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే, 100 రోజులు కరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మీ అప్పులు మీరు తీర్చుకోవచ్చు, మీ అప్పులు మీరు తీర్చుకోవచ్చు. 100 రోజులు మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. యాక్చువల్ ఒక వర్క్షాప్ ప్లాన్ చేశాను క్రాంతి గారు దీని గురించి. ఓకే. 10 days వర్క్షాప్. ఎందుకు ఏదైనా కానీ ఒక అడుగుతూనే మొదలవుతుంది కదా, అవునా లేదా? 10 daysలో ప్రతిరోజు 2 రోజులు ఆన్లైన్ క్లాస్ ప్లాన్ చేశాను. ఓకే. 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉదయం. దాన్ని జస్ట్ టీచ్ చేయడమే కాకుండా ప్రాక్టీస్ చేయించడం నేర్పిస్తాను. ఎలా ప్రాక్టీస్ చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ని, అఫర్మేషన్స్ ఎలా చేయాలి, విజువలైజేషన్ ఎలా చేయాలి, మేనిఫెస్ట్ ఎలా చేయాలి, గ్రాటిట్యూడ్నెస్ ఎలా ఉండాలి కదా, అలా మన బ్లెస్సింగ్స్ని ఎలా కౌంట్ చేసుకోవాలి, మనకు కావాల్సింది ఎక్కడుంది, అసలు మన యూనివర్స్తో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, యూనివర్స్ మన కోసం పనిచేయాలంటే మనం ఏం చేయాలి, అసలు మనతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇదంతా కూడా పెద్ద సైన్స్ ఇది. ఇవన్నీ పాయింట్స్ చెప్పడమే కాకుండా నేను ప్రాక్టీస్ చేపిస్తాను. ఇది ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. తప్పకుండా అవుతారంటారు. 100% అవుతారు. ఇప్పుడు కొంతమందికి అంటే సినిమా హీరో కావాలని ఉంటుంది, కొంతమందికి ఎమ్మెల్యేలు కావాలని ఉంటుంది, కొంతమందికి ప్రధానమంత్రి కావాలంటుంది, కొంతమందికి టీచరు, ప్రతి మనిషికి లక్ష్యం ఉంది, గోల్స్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది కదా, అవన్నీ ఛేదించవచ్చు. 100% మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన లక్ష్యాలైనా, కుటుంబానికి సంబంధించిన లక్ష్యాలైనా, నాకు ఇలాంటి అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని ఉంది, ఎస్ నాకు ఇలాంటి భర్తే రావాలి, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. జస్ట్ ఫన్నీగా నేను అడుగుతా, అంటే ఒక హీరోయిన్ ఇమాజిన్ చేసుకుని ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటే అవుతుందా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన మీరు కలిగి ఉన్నప్పుడు ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని తగ్గట్టుగా రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకుని చేయాలి. చేసుకుంటే చూడండి, ఒకటి ఏంటంటే గోల్ అంటాం, ఫస్ట్ గోల్ సెట్ చేసుకుంటాం. గోల్ సెట్ అయిన తర్వాతనే లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. గోల్ సెట్ చేయడమే తప్పు చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ ఎట్లా అవుతుంది చెప్పండి, అవునా లేదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గోల్ ఎలా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, SMART అంటాం. స్పెసిఫిక్ గోల్ ఉండాలి, ఖచ్చితత్వమైన గోల్ ఉండాలి, అది మెజరబుల్ అయి ఉండాలి, అంటే మనం ఖచ్చితంగా లెక్కగట్టేలాంటి లక్ష్యమై ఉండాలి, అచీవబుల్ అయి ఉండాలి, సాధించదగింది అయి ఉండాలి. సాధించదగింది అంటే దట్ పాసిబిలిటీస్ ఉన్నటువంటిది అయి ఉండాలి. పాసిబిలిటీ లేనిది తీసుకొచ్చిపెట్టి ఇది అవుతుందా అంటే అవ్వదు. పాసిబిలిటీ లేనిది తీసుకొచ్చేసి ఒక ఆకుంది, ఆకుని చించేసి ఆకుని అతికిపెట్టు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అంటే పాసిబుల్ కాదు. కాదు. ఒక మనిషి తన అనుకున్న లక్ష్యాన్ని, అది లక్ష్యమై ఉండాలి, కోరికలు కావు. అనుకున్న లక్ష్యాన్ని, కోరికకి లక్ష్యానికి తేడా ఉంది. కోరికలు ఏవైనా ఉండదు, తోపుడు పోతే చాలా వస్తుంది సబ్జెక్ట్, చాలా సబ్జెక్ట్ ఉంది క్రాంతి గారు. మనిషికి గనక మీది గోల్ అయితే, అది గోల్ స్మార్ట్ అయ్యి ఉంటే 100% మీరు రీచ్ అవుతారు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా, 100% అవుతారు. ఎప్పుడు వర్క్షాప్ ఎప్పుడు స్టార్ట్? మరి ఇది మే నెలలో 10 days వర్క్షాప్ 12th స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ ఆన్లైన్? మొత్తం ఆన్లైన్. ప్రతి వ్యక్తి కూడా ఇంట్లో ఉండే ప్రశాంతంగా వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ప్రతిరోజు మార్నింగ్ 5 to 7 వరకు అటెండ్ అవ్వచ్చు. ఏ ప్రొఫెషన్, స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, హౌస్ వైఫ్ అయినా. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్త్రీలకి బంగారం కొనాలన్న కోరిక ఉంటుంది, కానీ తాకట్లో ఉంటుంది, బ్యాంకులో తాకట్లో ఉంటుంది. కానీ తన ఒంటి మీద బంగారం ఉండాలి, బంగారం తాకట్లో పెట్టడానికి అవసరం లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ ఇంట్లోకి బంగారం వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ అప్పులు తీరిపోతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు అనుకున్న కోట్లు సంపాదించుకోవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు అనుకున్న పేరు సంపాదించవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ కెరీర్లో బిల్డ్ అవుతారు. ఇదంతా కూడా ఇట్స్ పాసిబుల్ సార్. ఇది ఒక సైన్స్, న్యూరో సైన్స్. ఇది హిప్నోటిజానికి ఎన్నో రేట్లు అడ్వాన్స్గా ఉన్నటువంటి సైన్స్ లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, హిప్నోటిజానికి మించి అడ్వాన్స్ ఉన్నటువంటి ఇది. అయితే ఇది మోడ్రన్ సైన్సా? కాదు, వేదిక్ సైన్స్ ఇది, భగవద్గీత సైన్స్ ఇది, బైబిల్ సైన్స్, ఖురాన్ సైన్స్ ఇది. ఓకే, చాలా అద్భుతం. నేను ఎప్పుడైతే రీసెర్చ్ చేస్తానో, జనరల్గా మీరు డిస్కషన్ అంటే మీరు రీసెర్చ్ చేస్తున్న టైంలో కానీ ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే పర్టికులర్గా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి డెవలప్ అయిన వాళ్ళు. చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జపాన్లో మెరాకిల్ మెన్ అని ఉన్నాడు, మిస్టర్ మోరిస్. ఇతను
ట్రిలియనర్, చాలా డబ్బు ఉంది, ఎప్పుడు ప్యాషన్ కోసం అది చేస్తుంటాడు. తన ఓన్ జెట్ ఫ్లైట్ మీద వెళ్ళేసి పైన షికార్లు కొడుతున్న టైంలో క్రాష్ అవుతుంది ఫ్లైట్, కింద పడిపోతాడు. ఆ టైంలో తన బాడీలో అనేక బోన్స్ ఫ్రాక్చర్ అయిపోతాయి. నిజంగా ఇప్పుడు ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ ఏంటంటే ఎలాడబడింది, బాడీ మొత్తం మాంసం ముద్దలా తయారైన పరిస్థితుల్లో హాస్పిటల్ తీసుకొస్తారు. బతికాడు, చాలా గొప్ప విషయం. హాస్పిటల్ తీసుకొస్తే చూసేమన్నారంటే ఇన్ని బోన్స్ ఫ్రాక్చర్ అయిపోయాయి, జీవితంలో ఈ వ్యక్తి లేచి నిలబడలేడు, జీవితంలో లేచి నిలబడలేడు. బతికుండే అవకాశం ఉంది, ఎందుకంటే ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి. ఇన్ఫెక్షన్ అవ్వకపోతే అది కూడా కండిషన్. ఇది సార్ కండిషన్, డాక్టర్స్ చెప్పినటువంటి ఒపీనియన్. అది కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, ట్రిలియన్ ఆడుతాను, చాలా గొప్ప డబ్బున్న వ్యక్తి. ఆ తర్వాత తనేం చేశాడు, అప్పటికి 11 నెలల తర్వాత డిసెంబర్ 25th రాబోతుంది. అతను ఒక క్రిస్టియన్. డిసెంబర్ 25th రోజున నేను నడుచుకుంటూ వెళ్ళి క్రిస్మస్ సెలబ్రేషన్లో నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను అని చెప్పి దాని మీద లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. తనకు తను చెప్పుకోవడం, దాన్ని విజువలైజ్ చేసుకోవడం, దాన్ని మేనిఫెస్ట్ చేయడము, దాన్ని బిలీవ్ చేయడము, గ్రాటిట్యూడ్ చెప్పడం, 21 పాయింట్ ఫార్ములా ఏదైతుందో చేయడం మొదలుపెట్టాడు. 11 monthsలో నడుచుకుంటూ వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాడు. మిరాకిల్ మ్యాన్ అని పేరు ఉంది దానికి, గూగుల్ చేసి చూడండి. తను అదే అంటాడు, లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఇట్స్ పాసిబుల్. కోరిక కాదా ఇది, లక్ష్యం అంటారా? బ్రెయిన్కి ఎంత పెద్ద పవర్ ఉందంటే బాడీని హీల్ చేసే పవర్ ఉంది. బాడీని హీల్ చేసే పవర్ ఉంది మన బ్రెయిన్లో. అంటే కమాండ్ ఇస్తుంది సార్. ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, ఒక మాట అనేసరికి ఎదుటిన్న వ్యక్తికి భయం రావచ్చు. భయం అనే ఎమోషన్ ఎట్లా వచ్చింది, మాట ద్వారా వచ్చింది కదా. ఒక మాట అనేసరికి ఒక వ్యక్తికి ఏడుపు వచ్చేయచ్చు. ఒక మాట ద్వారా ఏడుపు తెప్పిస్తున్నాం, ఒక మాట ద్వారా ధైర్యం తెప్పిస్తున్నాం, ఒక మాట ద్వారా భయం తెప్పిస్తున్నాం. మాట అంత ప్రభావం చూపిస్తుంది కదా. అఫర్మేషన్స్ బలంగా ఉంటాయి. అంటే మానసికంగా మనం వర్క్ చేస్తే బాడీ మొత్తం కూడా, ఇప్పుడు ఒకేసారి భయానికి కళ్ళు చేతులు చోట పడిపోయాయి, భయానికి చేతులు పట్టడం ఏంటి, అదంతే. అంటే టోటల్ బాడీ మీద ఇంపాక్ట్ ఉంది బ్రెయిన్కి సార్. ప్రతి సెల్ని కూడా క్యూర్ చేయొచ్చు. నా ఎగ్జాంపుల్లో చెప్తాను. అంటే పర్సనల్గా నేను ఒకటి ఎప్పుడైతే చెప్తున్నానో దాని మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి కాబట్టి నేను చెప్పగలుగుతాను. నాకు జస్ట్ నవంబర్ మంత్లో లాస్ట్ ఇయర్, అంటే 2023 నవంబర్లో నా హెల్త్ ఇష్యూ ఒకటి వచ్చిన తర్వాత డాక్టర్స్ డయాగ్నోస్ చేసి దిస్ ద ప్రాబ్లం, వెంటనే సర్జరీ చేయాలి, చేసినా కానీ గ్యారంటీ 5 years 10 years అని చెప్పారు. 5 years హార్డ్లీ. ఇదేంట్రా బాబు, ఏంటి అసలు, షాకింగ్. ఇంట్లో వాళ్ళందరూ షాక్. సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాం, టెస్ట్లు అన్నీ అయిపోయినాయి. ఇంకేముందంటే ఇంకా చావు కనబడుతుంది అంతే కళ్ళ ముందు. క్యాన్సర్ 4th stage అని చెప్పారు. ఆ తర్వాత నాకు అంటే ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, నేనేం చేయాలి, నా మీద నేను అప్లై చేసుకుంది ఏంటంటే నాతో నేను మాట్లాడుకోవడం మొదలుపెట్టాను. అసలు నాతో నేను మాట్లాడుకోవడం మొదలుపెట్టాను. ఐఎమ్ 100% హెల్దీ, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని నేను నా బ్రెయిన్ ద్వారా నా బాడీలో ఉన్న ప్రతి సెల్కి మెసేజ్ పంపించాను. నేను విజువలైజ్ చేసుకున్నాను, నేను హెల్దీగా ఉన్నానని చెప్పేసి దాన్ని మేనిఫెస్ట్ చేశాను. ఈరోజు నేను ఏంటంటే నో ఐఎమ్ 100% హెల్దీ. ఒక మనిషి ఆరోగ్యాన్ని పొందొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ సైన్స్ సార్, ఇట్స్ అ న్యూరో సైన్స్. ఒక మనిషి ఆలోచన ద్వారా ఏమి చేయలేడు, ఏదైనా చేయగలుగుతాడు. చాలా పవర్ఫుల్ సైన్స్ ఇది. నేనేమంటానంటే ఇప్పుడు మన జీవితం చాలా చిన్నది క్రాంతి గారు, చాలా చిన్న జీవితం. మన జీవితంలో చేసిన రీసెర్చ్ మన 10 మందికి పంచితే ఎవరికి ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలియదు. అవునా? కొన్ని జీవితాల్లో వెలుగు నింపబోతున్నాము ఈ సైన్స్. నమ్మిన వాడికే తప్ప నమ్మనోడికి ఏమీ లేదు కదా. అంతే, నమ్మినోడికే తప్ప లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా, ఎక్కడ పని చేస్తుంది, పని చేయదు అంటే పని చేయదు. లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుంది, నమ్ముతున్నావా, పని చేయడం మొదలు పెడుతుంది 100%. ఇది అంటే లా ఆఫ్ అట్రాక్షన్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వర్క్షాప్ కాంటాక్ట్ చేయొచ్చు. మే నెల 12th ఉంది కదా, నేను మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వీడియో కింద సబ్స్క్రిప్షన్లో నెంబర్ డిస్ప్లే చేయండి. వాళ్ళు కాంటాక్ట్ చేసుకుంటే డీటెయిల్స్ తెలుస్తాయి, ఈ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి, దాని డీటెయిల్స్ ఏంటన్నది వాళ్ళు కాంటాక్ట్ చేసుకుంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. సిరీస్ చేసుకుని క్లాసెస్ అటెండ్ అవ్వడం. సార్ కుదిరితే దీని మీద మనం ఏమైనా సిరీస్ ప్లాన్ చేయొచ్చా? దీని మీద మనం చాలా అవసరం కూడా క్రాంతి గారు. ఎందుకంటే ఒక అద్భుతమైన ఒక సైన్స్ ఉంది, అది తెలుసుకోవడం వల్ల జీవితంలో మార్పు వస్తుంది అన్నప్పుడు 100 మందికి చెప్పాలి కదా మనం. ఇప్పుడు నాకు నేను ఒక సోషల్ వర్క్ స్టూడెంట్గా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ చేశాను. నేను సోషల్ వర్క్ స్టూడెంట్గా సమాజ సేవ చేయాలి అన్నది మాకు నేర్పబడింది. సొసైటీకి సేవ చేయాలి. అక్కడ మాకు ప్రిన్సిపల్ నేర్పారు. ఒక రూల్ ఏంటంటే, ఫార్ములా ఏంటంటే, సమాజంలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే దాన్ని దూరం చేయాలంటే ప్రాబ్లమ్ని అసలు చూడబాకు, ప్రాబ్లం మీకు రూట్ కాజ్ చూడు అన్నారు. ప్రాబ్లం రూట్ కాజ్ మీద వర్క్ చేస్తే ప్రాబ్లం ఆటోమేటిక్గా పోతుంది.
ప్రాబ్లం మీద ఎంత వర్క్ చేసినా కానీ ప్రాబ్లం అలాగే ఉంటుంది. రూట్ కాజ్, దాని మూల కారణం మీద వర్క్ చేయాలని మాకు ఇవ్వబడ్డ ప్రిన్సిపల్ అది. మేము చదువుకుంది, మేము చేసిన పీజీ. డన్. నేను సమాజంలో ఏ ప్రాబ్లం మీద వర్క్ చేద్దాం, అసలు నేను ఏదైనా ఎన్జిఓ పెడదామా, ఏదైనా వర్క్ చేద్దామా అంటే ఎటు చూసినా రకరకాల ప్రాబ్లమ్స్. రూట్ కాజ్ మొత్తం మైండ్ సెట్ అని అర్థమైంది నాకు. భార్యాభర్తల మీద గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఆలోచన విధానం వల్ల. వ్యాపారం ఎందుకు లాస్ అవుతుంది? ఆలోచన విధానం వల్ల. అవునా? ఒక వ్యక్తి సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు? ఆలోచన విధానం వల్ల. ఒక వ్యక్తి మర్డర్ ఎందుకు చేస్తున్నాడు? ఆలోచన విధానం వల్ల. డ్రగ్స్ ఎందుకు తీసుకున్నాడు? ఆలోచన విధానం వల్ల. లవ్ ఫెయిర్, ఏ ప్రాబ్లం ఆలోచన, మైండ్ సెట్. కాబట్టి నేను మోటివేషన్ స్పీకర్ అవ్వాలనుకున్నాను. ఓకే. నేను మైండ్ సెట్ డిజైన్ చేయడం మొదలు పెడితే, ఆలోచన విధానం, కాన్ఫిడెన్స్ తీసుకొస్తే మనుషులకు జాబులు వస్తాయి, నీతి నిజాయితీ లైఫ్లోకి వచ్చేస్తుంది, మంచి వ్యక్తి నిర్మాణం అవుతుంది అనే విషయంతో నేను అక్కడికి వచ్చాను. ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంత గొప్ప సైన్స్ ఉందన్న విషయం పర్సనల్గా నేను ఫీల్ అయ్యి, పర్సనల్గా నేను చూడటం మొదలుపెట్టాను. ఖచ్చితంగా ఇది పబ్లిక్ చేయాలి, పబ్లిక్ ఇవ్వాలి సార్, పబ్లిక్. మీరు ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు మీరు అక్కడ కనబడ్డారు. ఎక్కువ ఆడ అందరు ఉన్నది కూడా మొత్తానికి క్రైస్తవులే ఉన్నారు, క్రైస్తవానికి సంబంధించినటువంటి ప్రచారకులు, పాస్టర్స్ ఉన్నారు. అందులో భిన్నంగా మీరు కనబడ్డారు. ఎందుకు పోవాల్సి వచ్చింది మీరు? క్రాంతి గారు, నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను అన్నదానికి సమాధానం క్లారిటీగా అర్థం అవ్వాలంటే, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుల మీద ఎప్పుడైతే అటాక్ జరిగిందో, రఘువీరారెడ్డి ఒక వ్యక్తి ఎప్పుడు అటాక్ చేశాడో, ఆ టైంలో నేను అక్కడికి కూడా వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి వాళ్ళతో మాట్లాడొచ్చాను. నేను పోయిరా మీరు? నేను వెళ్ళాను. ఓకే, వెళ్ళాను, వారిని కలిశాను, మాట్లాడాను. మీ దగ్గర వీడియో రిలీజ్ చేశాను కదా, నా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వీడియో రిలీజ్ చేసింది. నేను వెళ్ళి స్వామీజీ గారిని కలిసి మాట్లాడి, ఏదున్నా కానీ మేము మీకోసం ఉన్నాం అని చెప్పేసి మాట్లాడి పలకరించి వచ్చారు. ఓకే. యాక్చువల్గా నాకు మతం లేదు సార్. ఈ మతస్థుల దగ్గరికి వెళ్తాను, ముస్లింకి ఏమైనా వెళ్తాను, అలా కాదు. ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా కానీ వెళ్ళే పూర్తి ప్రయత్నం చేస్తాను, ఆ టైంలో నా అవైలబిలిటీ టైంని బట్టి. కాబట్టి ప్రవీణ్ పగడాల గారి విషయంలో యాక్చువల్గా అది న్యాచురల్ డెత్, అసలు ఈ మొత్తం ఇన్సిడెంట్ ఏదో జరిగిందో ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని తెలియదు. ఆయన చనిపోయారు, యాక్సిడెంట్లో ఇలా చనిపోయారు అన్న విషయం మాత్రమే నాకు తెలుసు. పోయి కుటుంబాన్ని పరామర్శిద్దామన్న ఆలోచనతో మాత్రమే నేను బయలుదేరాను. ఓకే. అక్కడికి వెళ్ళే సీన్ మొత్తం కూడా, అక్కడ సిచ్యువేషన్ మొత్తం వేరుగా ఉంది. అప్పటికే అది మేబీ ఏదైనా కుట్రపూరితంగా జరిగి ఉందా అన్న ఆలోచనతో వచ్చేసరికి చాలా సీన్ మారిపోయింది. నేను వెళ్ళాలనుకున్న ఉద్దేశం వేరు, అక్కడ జరిగిన ఉద్దేశం వేరు. అయితే అక్కడ ఏం జరిగింది అంటే, అక్కడ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఎస్, ఒక పాస్టర్ అజయ్ బాబు, నేను పేరు కూడా చెప్తున్నా, అజయ్ బాబు ఏమన్నాడంటే క్లియర్గా ఇది క్రైస్తవులను ముస్లింలు ఐక్యంగా ఉండాలి, ఇది హిందువులకు వ్యతిరేకంగా అన్న అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికి మీరు కూడా వత్తాసు పలికిరాడా కదా? అయితే ఇప్పుడు మీరు ప్రశ్న అడుగుతుంటే నేను తలూపాను అని చెప్పేసి. అలాగే అక్కడ జరిగింది. ఏం జరిగిందంటే, పాస్టర్ అజయ్ బాబు గారు అక్కడ ఏమన్నారంటే, క్లియర్ చెప్తాను అని చెప్పింది ఏంటంటే, మనం సహోదరులము, క్రైస్తవులు మరియు ముస్లింలు అబ్రహం సంతానం కాబట్టి మనం సహోదరులము. అంటే హిందువులు ఇక్కడ అటాక్ చేశారని చెప్పేసి వేరు చేసే విధంగా మాట్లాడారు అక్కడ. వాస్తవం మాట్లాడిన తర్వాత అక్కడ నేను ఉన్నాను. ఓకే, నేను పక్కనే నిల్చుని ఉన్నాను, చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలకి నేను తల ఊపుతూ వచ్చాను, ఎస్ అని చెప్పేసి. ఆ తర్వాత నేను మైక్ తీసుకొని నేను మాట్లాడింది పబ్లిక్ చూడలేదు కదా. నేనేం మాట్లాడాను అక్కడ? నేను క్లియర్గా ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ఇక్కడ క్రైస్తవులు ముస్లింలు అబ్రహం సంతానం సహోదరులు అన్న విషయం కాదు ఇంపార్టెంట్, మానవులందరూ కూడా వసుదైవ కుటుంబము, సహోదరులు, హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా సహోదరులు అన్న విషయం మనం జ్ఞాపకం చేయాలి అని చెప్పాను. ఇక్కడ హిందూ ముస్లింలు, క్రైస్తవులు ముస్లింలు ఏకమవ్వాలండి అని పిలిపించారు. నేను అన్నాను, క్రైస్తవులు ముస్లింలు కాదు ఏకమవ్వాల్సింది, మానవులందరూ ఏకమవ్వాలి అని చెప్పాను. ఇది కట్ అయిపోయింది. ఇది కట్ చేసి పాస్టర్ అజయ్ బాబు గారు మాట్లాడినప్పుడు నేను తల ఊపుతున్నట్టు క్లిప్ మాత్రమే వైరల్ అయింది తప్ప నేను మాట్లాడిన మాటలు వైరల్ అవ్వలేదు. రైట్. ప్రవీణ్ పగడాల చనిపోవడానికి కారణం హిందువులేనా మరి? సార్, ప్రవీణ్ పగడాల గారి విషయం ఏం జరిగింది అన్నది ఇప్పుడు అసలు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏం జరిగింది ఏంటి అన్నది పోలీస్ వ్యవస్థ చెప్పేసింది. ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, వాళ్ళ ఫుటేజ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆ వాతావరణంలో ఇది న్యాచురల్ డెత్, అండ్ న్యాచురల్ అంటే యాక్సిడెంటల్గా డెత్ అయి ఉంటే చాలా మంచిదని నా హృదయం చెప్తుంది అని ఫస్ట్ నా స్టేట్మెంట్ ఇదే. ఒకసారిగా చాలాసార్లు చెప్పాను. ఒకవేళ దీని వెనక ఏదైనా కుట్ర ఉంటే వెంటనే కఠిన చర్య తీసుకోవాలి, ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను. అంతే తప్ప దీని వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పలేదు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే, కొంతమంది వ్యక్తులు ఇది 100% మర్డర్ అని తేల్చి చెప్పకూడదు యాక్చువల్గా, చెబుతూ దీని వెనక వీళ్ళ హస్తాలు ఉన్నాయని వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు చెప్పేశారు. చాలా పెద్ద తప్పు. దీన్ని ఖండించాను, నేను పూర్తిగా ఖండించాను. ఎప్పుడు కూడా ఈ వ్యక్తి చేశాడు, మీకు ఏమైనా అనుమానం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాలి, సార్ మీ వ్యక్తి మీద అనుమానం ఉంది, ఈ సంస్థ మీద అనుమానం ఉంటే ఎంక్వైరీ వాళ్ళు చేసుకుంటారు, కోర్టు చేస్తుంది. మీరే మీడియా ముందుకు వచ్చేసి మీరే జడ్జెస్ అయిపోయి వీళ్ళు చంపారు, వీళ్ళు ఇలా హెచ్చరించారు కాబట్టి ఈ సంస్థలు వీళ్ళు మాకు అని చెప్తే, ఒకవేళ వారు చేసి ఉండకపోతే
వాళ్ళని ఎంత హట్ చేసిన వాళ్ళు అవుతారు, రైట్. కొంతమంది శత్రుత్వాన్ని పెంచుకున్నట్టు ప్రవీణ్ పగడాల మరణం ఏదైతే ఉందో కొంతమంది పాస్టర్లు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, క్లియర్గా దాన్ని వాళ్ళ ఎదుగుదల కోసం ఉపయోగించుకుర్రా అని మిమ్మల్ని అడిగితే వ్యక్తిగతంగా ఒకరి అభిప్రాయం వాళ్ళు ఈ ఉద్దేశంతో చేశారు, వాళ్ళ ఇంటెన్షన్ ఇదే అని నేను చెప్పలేనండి. ఎవరు ఏ ఉద్దేశంతో చేశారు అన్నది నాకు క్లారిటీ. సార్ మీరు ఒక మోటివేషనల్ స్పీకర్, మీకు ప్రతిది కూడా అంటే ఇప్పుడు కొంచెం అన్న లిటిల్ బిట్ అన్నా మీరు రీడ్ చేయగలుగుతారు అవతల వ్యక్తి పర్సెప్షన్ ఏంది అని అన్నది, అందుకోసం అడిగి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, బ్రదర్ షఫీ గారు అక్కడికి వెళ్ళిందే నేమ్ ఫేమ్ కోసమో పేరు సంపాదించడం కోసం అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. నా ఇంటెన్షన్ ఏంటన్నది నాకు తెలుసు, పై ఉన్న దేవుడికి తెలుసు. నేను పరామర్శించాలన్న ఉద్దేశం తెలియదు, అక్కడ సీన్ వేరుగా ఉంది, అక్కడ ఉన్నారు కాబట్టి ఆ సీన్ ఉంది కాబట్టి నేనేం మాట్లాడాలో నేను మాట్లాడాను. ఇది అసలు యాక్చువల్గా ఏంటంటే ఒకళ్ళ మీద నింద మోపడం తప్పు సార్ యాక్చువల్గా. రైట్. మీరు పోయింది ప్రవీణ్ పగడాల గారి తండ్రి ముస్లిం అన్న కారణంతో పోయిరా మీరు? ప్రవీణ్ పగడాల గారి నాన్నగారు ముస్లిం అన్న విషయం నాకు తెలియదు యాక్చువల్గా. ఆ తర్వాత న్యూస్లో, ఆ తర్వాత 4-5 రోజుల తర్వాతనే న్యూస్లో నాకు తెలిసింది వాళ్ళ నాన్నగారు ముస్లిం అన్న విషయం. చూడండి, ఒకటి సార్, మనిషిని మనిషిగా చూద్దామంటా నేను. ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ గారి అర్చకులు ఆయన క్యాస్ట్ చూడలేదు, గౌరవప్రదంగా ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్, సమాజంలో చాలా మంచి విషయాలు చెప్పేట ఒక గొప్ప వ్యక్తి కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగినా నేను ఉండే ప్రయత్నం చేస్తాను సార్. నేనంటూ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉంది కాబట్టి ఐక్యత కోసం పని చేయాలి. అంటే ఏడ ఇబ్బంది ఉన్నా కూడా అక్కడ బ్రదర్ షఫీ ఉంటాడా? నా వీలుని బట్టి, నా సమయాన్ని బట్టి. ఎందుకంటే నా వ్యాపారాలు నాకు ఉండొచ్చు, నా పనులు, నా బాధ్యతలు, నా భార్య పిల్లలు నాకు ఉన్నారు. నాకు ఆ టైంలో వీలు ఉందంటే ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేస్తాను, కనీసం నా వీడియోను తయారు చేస్తాను. ఈరోజు భారతదేశం మీద అటాక్ అయింది, మాట్లాడాను. ప్రవీణ్ పగడాల విషయం ఉంది, వెళ్ళి పరామర్శించాను. ఏదో ఇష్యూ అవుతుంది, నేను వాళ్ళతో పాటు నేను మీతో పాటు న్యాయం కోసం నిలబడ్డానని చెప్పాను. న్యాయం కోసం నిలబడ్డామని చెప్పాం, న్యాయం కోసం నిలబడాల్సిందే. ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు వెళ్ళాను. నాకు హిందూ ముస్లిం క్రైస్తవుడు ఫీలింగ్ లేదండి. నాకు భారతీయుడు కావాలి, దేశం సస్యామలంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఇది నాకు కావాల్సింది. రైట్. అంటే ఇప్పుడు మీరు కలిసిమెలిసి ఉండాలి, దేశం సస్యశ్యామలంగా ఉండాలి, మనం అందరం భారతీయులం అని చెప్పేసి మీ నోటితోటే మీరు అంటారు కదా. 100% అవును. నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీ ముందు ఒక డిస్కషన్ పెడతా, ఓకే, నేను పేరు చెప్పా, మీరు రాగలుగుతారా? ఏం డిస్కషన్ పెడతారు? టాపిక్ ఏంటి? వ్యక్తి పేరు చెప్పొద్దు, టాపిక్ పేరు అని చెప్పండి కదా. ఏ టాపిక్ మీద డిస్కషన్? ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే సమస్య ఎక్కడ వస్తుంది అంటే మతాల మధ్య సమస్య వస్తుంది, మతాల మధ్య సమస్యలు వస్తుంది. హిందూ మతం అని, లేకపోతే మేము ముస్లింలం అని, లేకపోతే క్రైస్తవులం అని చెప్పేసి వివిధ రకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వారి 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 సౌలభ్యం కోసం, వారి ఎదగడం కోసం ఒకరొకరు ఒక్కొక్క రకంగా వర్క్ చేసుకుంటూ కొంత సమాజాన్ని మొత్తం కూడా ఒక పక్కదో పట్టించి కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అవును. సో ఈ అంశాల మీద మాట్లాడడం ఖచ్చితంగా సార్, ధర్మం గురించి మాట్లాడదాము. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత, మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఈ విషయాన్ని 100% నేను నమ్మేటువంటి వ్యక్తిని. నేను ఏదో ఒక మతానికి ఒత్తాసు పలికే వ్యక్తిని కాదు. నా దృష్టిలో ధార్మిక గ్రంథాలన్నీ కూడా సమానంగానే నేను చూస్తాను. రైట్. మతపరమైన చర్చకు బీఆర్ షఫీ సిద్ధమా? ధర్మపరంగా మాట్లాడడం సిద్ధంగా ఉన్నాను. ధర్మపరమైన మత చర్చకు బీఆర్ షఫీ సిద్ధమా? 100% సిద్ధమే సార్. ఎందుకంటే చర్చ ఎక్కడున్నా కానీ నేను ఉన్నాను, రచ్చ ఉంటే నేను ఉండను. చర్చ కోసం నేను సిద్ధంగా ఉన్నాను. చర్చ అంటే ఇంటలెక్చువల్గా జరగాలి. ఒక హిందూ, ఒక క్రైస్తవుడు, ఒక ముస్లిం కలిసి కూర్చొని ఇంటలెక్చువల్గా మాట్లాడుకుంటే 3 సమాజాలు ఏకమైపోతాయి కదా. 3 వర్గాల్ని కలిపే ఉద్దేశంతో కలిసి కూర్చోవాలి తప్ప ముగ్గురు కొట్టుకుని ప్రజల్ని వెడగొట్టే ఉద్దేశంతో అయితే నేను సిద్ధంగా లేను. కలపడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. అంటే చర్చకైతే వస్తా కానీ రచ్చకైతే రాను. రచ్చ కోసం రావడం వల్ల నష్టమే కదా. మ్యూచువల్ డిస్కషన్ చేద్దామా, ఖచ్చితంగా కూర్చుందాం, ఎలా సమాంతర విషయాలు మాట్లాడదాము, కలిసికట్టుగా ఎలా ఉండాలి, ప్రజలు ఎలా కలిసిమెలిసి ఉండాలి, ధర్మం బోధిస్తున్న మానవత్వం ఏంటి, ధర్మం ఏంటి, ఖచ్చితంగా మాట్లాడదాం. రైట్. తప్పకుండా సార్, మంచి నిర్ణయం ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ షఫీ గారు.